ఏమండే నా ఛానల్కి వచ్చి వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మర్చిపోయానండి, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సంబరాలు మన పాఠశాలలో ఎలా జరుపుకున్నా ఒకసారి చూసేద్దామా? చూడండి ఒకసారి ఎంత గొప్పగా ఉందో. ఎంతైనా ఏది చేయాలన్నా తెలుగుడే చేయాలండి. ఒకసారి చూడండి ఒకసారి. అందులో రాధాకృష్ణులు, గోపికమ్మలు, పోలీసుడు, లక్ష్మీదేవి, నారద మహాముని. అబ్బా బోడబొక్కలు చూడండి ఎలా వాయించేస్తున్నాడా. అబ్బా డోలు తెచ్చారండి. మన పెద్దలు చూడండి గుసగుసలాడుకుంటున్నారు ఎందుకు. అబ్బాబ్బా ఎంత అందంగా ఉన్నారండి పిల్లకాయలు అంతా. ఇల్లు ఉండే మన బొడబొక్కలాడు మళ్ళీ వచ్చాడండి. అబ్బాబ్బా గోపికమ్మలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. అబ్బో ఎద్దు వచ్చిందండి, గంగిరెద్దు అనుకుంటాను ఇది. ఆహా కోడి పుంజులు పట్టుకొచ్చారండి. అబ్బా కోడి కూర తింటే ఉంటుందండి, దాని రుచి వేరండి. మన పెద్దలు చూడండి ఎంత టీవీ ఉందో కూర్చోవడంలో. ఆ మీసం తిప్పడం ఉందండి మొత్తం మన తెలుగు పోర్షన్ అంతా. అబ్బో రుబ్బు రోలు పెట్టారండి. ఆ రుబ్బు రోల్లో రుబ్బిన పిండితోటి గారెలు తినండి. ఆ గారెలు తింటే ఉంటుందండి జిమ్మటదండి. అబ్బాబ్బా భలే రుచి అండి. మన ఆడపడుచులు పిండి రోటేస్తున్నారండి బాబు. అప్పుడు ఉన్న శక్తి బలం. అబ్బా ఇక్కడ చూడండి బాబు, సోదములు ఎంతమంది సోదములు వచ్చారో. వీళ్ళందరికీ ఇవ్వాలంటే మినిమం మన దగ్గర 2-3 కాటాలు అవుతాయండి బాబు. మన ఆడపడుచులు పిండి వంటలన్నీ పట్టుకొచ్చేసారండి. ఇంట్లో వీళ్ళు తయారు చేసారో లేదు తెలియదు కానీ రుచి మాత్రం భలే ఉన్నాయండి. అరిసెలు, బూర్లు, గారెలు, బొబ్బట్లు, దెబ్బరొట్లు, రసగుల్లలు. అబ్బాబ్బా చెప్పాలి కానండి, ఆంధ్రాలో ఉన్న అన్ని వంటలు వచ్చేసాయి. మరి ఈ వంటలు చూసి చూసి ఏది బాగుందో చెప్పాలి కదా. అందుకు మన స్కూల్కి చైర్మన్ గారు వచ్చేసారండి బాబు. మొత్తం వీళ్ళంతా కూడా, అంటే మొత్తం అంతా వీళ్ళు తినేరులేండి. ఏదో ఒక మొక్క తిని ఆ రుచి ఏది బాగుందో చెప్పి వాళ్ళకి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారండి బాబు. అబ్బాబ్బా హిందీ మాస్టర్ రుచులు చూడడంలో ముందుంటారండి. అయ్యి ఇక్కడ చూసారా బొమ్మలు కొలువు పెట్టారండి. బొమ్మలు పెద్దగా లేవు కానీ బొమ్మలు కొలిపారండి బాబు. చూడండి ఆ బొమ్మల కంటే అందమైన పిల్లలు వచ్చేసారు చూడండి. ఈ పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నారండి. భోగిపళ్ళు అంటే మరేటో కదండి ఓయ్, రేగిపళ్ళు మనకి ఈ కాలంలో పండుతాయండి ఓయ్. ఈ కాలంలో పండు పంట తినడం ద్వారా మనకి మంచి మంచి ఆరోగ్యం వద్దని పూర్వకాలంలోని ఇలాంటి సాంప్రదాయాలన్నీ పెట్టారండి. ఇదంతా మన పూర్వీకులు ఎంతని గొప్ప వాళ్ళండి. అందులో తెలుగు వాళ్ళు మరీ గొప్ప వాళ్ళండి. చూడండి ఒకసారి పెద్దలందరూ కూడా ఆ పిల్లల్ని బాగా చదువుకోవాలి, అలాగే మంచి ఆరోగ్యం ఉండాలని కూడా దీవిస్తున్నారండి బాబు. అయితే మన పూర్వకాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం వచ్చిందండి. మన పాఠశాలలో కూడా ఈ విధంగానే మనం నిర్వహించేసామండి. మరి మాట వచ్చేది, మరి అన్నీ చేశారు, ఈ రోడ్డు చేయలేదు ఎవరైనా అడుగుతారు కదా. అందుకు మనం ఏం చేసామంటే ఈ భోగిపళ్ళు కార్యక్రమం కూడా పెడతామండి. అయితే యాక్చువల్గా ఏంటంటే మరి అప్పుడే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపే వేస్తారనుకోండి. మరి మనకన్నా పిల్లలు ఇల్లే కదా. అందుకోసం 1-2వ తరగతి పిల్లలను కూడా మనం భోగిపళ్ళు కార్యక్రమం నిర్వహించేసామండి. ఏది వేసినా కానీ వాళ్ళంతా బాగుండాలని కదండి. మేమైనా తల్లిదండ్రులుగా మీరైనా కూడా పిల్లలు బాగుంటే మనం బాగుంటామండి. ఎందుకంటే అప్పుడెప్పుడు మన దేశ నాయకులు చెప్పారండి, నేటి బాలలే రేపు పౌరులు అని చెప్పారండి. అది మనం పాటించేద్దామండి. ఎంతైనా పెద్దలు చెప్పిన మాట కదండి. చూసారండి, మన పని మనం చేస్తుంటే పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అదేనండి ఆనందం అంటేనే. మరి అందరికీ పోటీలు నిర్వహించారు, మరి మాకేంటని మన ఆడపడుచులు అడిగితే మీకు కూడా పెట్టేసాము ముగ్గుల పోటీలు. మీ ఇష్టం వచ్చిన ముగ్గులు రోడ్డు నిండా జల్లేసండి అని వాళ్ళకి కూడా ముగ్గుల పోటీలు పెట్టేసామండి. ఆ రోజండి ఆ రోడ్డు అంతా ఉందండి, అది ఇప్పుడు చూడలేదండి అంత అందం అంతా. మన ఆడపడుచులు కూర్చొని ముగ్గులు వేస్తుంటా ఉందండి. అబ్బాబ్బాబ్బా భలే ఉందండి. ఎప్పుడు తుప్పలతోటి ఆ రాలిపోయిన ఆకులతోటి ఉండే రోడ్డు కాస్త మంచి మంచి రంగులతోటి నిండిపోయిందండి. అయినా సంక్రాంతి అంటేనండి ముగ్గులంటే సంక్రాంతి అండి. ఈ ఆడపిల్లకాయలు 360 రోజులని ఈ సంక్రాంతి ముగ్గులు వేయడం కోసం అనుకుంటారండి. పుస్తకాలండా ముగ్గులు వేస్తారండి బాబు. ఒకవేళ కుదిరిందనుకోండి
ఎదటోళ్ళు ఈ మీద కూడా వేస్తాడు బాబు అలాగా. ఎందుకంటే ముగ్గులంటే పిచ్చండి వాళ్ళకి. యాక్చువల్గా వాళ్ళు పిచ్చే మన ఉందండి బాబు. చూడండి ఎంత కాలంగా ఉందో రోడ్డు అంతా. అబ్బాబ్బా. అయితే కానండి ముగ్గులకి ఆడపడుచులే కరెక్ట్ అండి బాబు. మనం ఏం చేయలేం, మన వాళ్ళు కాదు. అబ్బా ఒకసారి చూడండి గంగిరెద్దులు వచ్చారు. పాత చీరలన్నీ కూడా గంగిరెద్దులకి చేసేవారండి బాబు మా పూర్వకాలంలోని. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి. కానీ భలే ఉందండి. ఏండే చూసారా మన పెద్దలు ఎంత గర్వంగా వస్తున్నారో. అది మన గౌరవం అండి బాబు. అలా రావాలి, మనం చూడాలి, ఆనందించాలి. గాలి పట్టాలు ఎగరేసాం కానీ ఎక్కడ కనబడలేదండి. కరసాం చూడండి పెద్ద ఆయన భలే తిప్పుతున్నారండి కరసాంని. వీళ్ళు తిప్పడం, మా పిల్లకాయలు అందరూ ఆరవడం. అబ్బో పెద్ద పెద్ద కరసాం చేసి ఆయన వచ్చారండి బాబు. అని స్టైల్గా ఉండి అలా ఉండవు. ఆ కర్ర తిప్పడంలో ఉందండి మొత్తం అంతా తెలుగుడి పౌరుషం అంతానే. ఆ కర్ర తిప్పడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఒక్కోసారి మన కర్ర మనకే తగలద్దండి. ఇలా తిప్పాలంటే ఎంతో కొంత శిక్షణ తీసుకోవాలండి. ఈ పెద్ద చూడండి కర్రట్టుకు వచ్చి అటు ఇటు తిప్పుదామని ట్రై చేస్తున్నారు. ఏంటండి కరసం పెట్టింది బాబు ఇలా ఉంది. అయ్యి బాబాయ్ ఆ కర్ర అలా తిప్పుతుంటే ఒక్కొక్కరికి భయం వేస్తుందండి బాబు. ఆ కోళ్ళు ఏంటండి బాబు అలా కొట్టేసుకుంటున్నాయి. అయినా కానీ కోడి పందాలు మనకు వద్దులేండి, మనకి ఇంకా వయసు రాలేదు కదా, తర్వాత చూద్దాంలేండి. అతి ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చామండి. అదే మన భోగిమంట వెలిగించడమండి. మన రుచి చేత భోగిమంట వెలిగించేదేమండి. ఆ తర్వాత హింస డాన్స్ వేయడానికి మన ట్రైబల్ వాళ్ళు వచ్చేసినట్టు అనుకున్నారండి. అబ్బాయి మన పిల్లకాయలండి వీళ్ళంతానే. చూడండి ఒకసారి మొత్తం ఆ భోగిమంట చుట్టే పని లోపల గౌరవ రాకుండా మన పెద్ద మేస్టర్ మొత్తం కాపలాగా వేస్తున్నాడు బాబు. ఎంతైనా జాగ్రత్త ముఖ్యం కదండి. ఎంతైనా మన సంక్రాంతి సంబరాల్లో వచ్చే ఆనందమే వేరండి. ఆ పిల్లల ఆటలు నవ్వులు చూడండి ఒకసారి. అబ్బా ఎంత చక్కగా ఉంది. ఏంటండి మధ్యలో గంగిరెద్దు వచ్చింది, పిల్లలందరినీ భయపెట్టేస్తుంది ఏంటిది. అడాడాడు అయ్యయ్యో. అబ్బా ఎంత బాగుందండి చూడముచ్చటగా. ఆ పాటలు, ఆ కేరింతలు, ఆటలు ఎంతైనా మందే సంక్రాంతి అంటే. ఈ పెద్ద మనిషి చూడండి ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తున్నారు. పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయి ఉంటారు. చూడండి ఆ స్టెప్, స్టైల్, గొడవ చాలా బాగుందండి. ఆటలు నవ్వులు అబ్బబ్బబ్బబ్బా. ఎంతైనా ఆడపడుచుల్లోనండి ఆనందం అంతా. ఆంధ్రాలోని ఆడపడుచులు చేసే పెత్తనం ఇంకెవరు చేయలేరు. ఆంధ్రాలోని ఆడపడుచుల్ని నెత్తి మీద ఎత్తుకు చూస్తామండి. అందులో ముఖ్యంగాను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అంటేనే ఆడపడుచులతో రాజ్యం. మగ పిల్లగాలది ఏముందండి, ఊరి మీద తిరిగి సాయంత్రం వస్తారు. ఆడపిల్ల చూడండి శుభ్రంగా రెడీ అవి మన దగ్గర ఉంటుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆ ఇంటికి ఆడపిల్ల అంటేనే ఆనందం అండి. పండగకి ఆడపిల్లలు వస్తే ఇంటికి ఆ మొత్తం పండగ అంతా కూడా వాళ్ళే తీసుకొస్తారండి మనకి ఎక్కడి నుంచి వచ్చినా కూడా. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా మన గొప్ప మనమే చెప్పుకోవాలండి. అయినా మన గొప్ప వేరే వాడు చెప్పడం పెట్టండి. చూసారండి, అందుకేనేమండి హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అబ్బా అన్ని రాష్ట్రాల నుంచి మన ఆంధ్రాకి వచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో జరిగిన బెట్టింగ్ భారతదేశానికి కొనొచ్చంటండి. మన తూర్పుగోదావరి అయితే మరేను ₹1,00,000 పందెం, ₹1,00,00,000 పందెం కూడా జరిగిందండి బాబు. చూసారా మన పాఠశాలలో ఎలాగుందో మన కథ. అదండి సంక్రాంతి పండుగ అంటేనే. మొత్తం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో జరిగే కళ అంతా కూడా మన రామవరంకి వచ్చేసిందండి. మరి మన పిల్లకాయలు కూడా అంత గొప్పగా పార్టిసిపేట్ చేశారండి ఈ విషయాల్లో. అది ప్రోత్సాహం లేకుండా మనం ఏం చేయలేం కదండి.
మరి దాన్ని ఆల్మోస్ట్ వాళ్ళు చివరికి వచ్చేసిందండి. ఇంకేమున్నాయి మొత్తం ఫోటోలే. మరి అందులోనే మరి మనకి పొద్దున్నే పిండి వంటలు చేయరు కదా, వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేద్దామండి. మన గ్రామ పెద్దలు అలాగే మన పాఠశాల పెద్దలు ముందుగానే తెచ్చి పెట్టేశారనుకోండి, అవన్నీ ఒక్కొక్కరికి 4 గిఫ్ట్లు నలుగురికి ఇచ్చేసారండి. మరి అంతమంది వేసారు, అంతమందికి ఇవ్వలేం కదండి. అంటే ఎవరు బాగా వేసారో వాళ్ళకి ఇవ్వాలి కదా, అది రూలు. మరి ముగ్గురు పోటీలు కూడా అలాగే ఇచ్చేసారండి. మొదటి బహుమతి, 2 బహుమతి, 3 బహుమతి, 4 బహుమతి కూడా ఇచ్చారండి బాబు. మరి ఇవ్వకపోతే అమ్మో మాట వచ్చేద్దండి మనకి. ఊరిపోతావాళ్ళు అంటే పౌరుషానికి పొలిపెట్టండి. మనం ఎవరి సొమ్ము మనకొద్దు, మన సొమ్ము ఎవరి దగ్గర వద్దు. మన గత మందే, వాళ్ళ గత వాళ్ళదే. మరి సంక్రాంతి చివరి దశకు వచ్చిందండి. బాగానే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అందరూ కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగానే ఎంజాయ్ చేసాం. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. ఒకవేళ కుదిరితే చేసుకుందాం, లేదంటే ఇంకోలా చేసుకుందాం. ఎన్ని సంబరాలు చేసినా, ఎన్ని ఆటలు ఆడినా, ఎన్ని పాటలు పాడినా మనం చేసే పని మనం చేసుకోవాలండి. సంబరాల్లాగే చేసుకోవాలి, కానీ ప్రతిరోజు సంబరం చేసుకోకూడదండి. ఎన్ని చెప్పినా కానండి సంక్రాంతికి వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. మరి సంక్రాంతికి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధేద్దండి. సంక్రాంతికి వచ్చేటప్పుడు సంకలు గుద్దుకుని ఎప్పుడు వచ్చేద్దామని ఎదురు చూసే ప్రతి ఒక్కడు కూడా సంక్రాంతికి వెళ్ళిపోయేటప్పుడు ఏదో వాలిపోయిన పిల్లల్లోకి వెళ్తారండి ఇంటికి. మరి ఆ ఆనందం అంతా మిస్ అయిపోతాం కదండి. మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలి ఈ ఆనందం రావాలంటే. ఏదేమైనా కానీ మరి ఈ సంక్రాంతి అలా గడిచిపోయింది. మొత్తం అందరం కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. అలాగే ఈ సంక్రాంతి జరిగిన చిన్న చిన్న విషయాలన్నీ, చిన్న చిన్న మాటలు, ఆటలు, పాటలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలని మనంతా కూడా. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇలాగే కుదిరితే జరుపుకుందాం. మరి ఎవరు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు కదా అప్పటికి. ఒకవేళ అందరూ కలిసి ఉంటే చాలా బాగానే సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఉంటామండి బాబు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి చూసినందుకు.